నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియోలో అయితే ఏం చేద్దాం అనుకోలేదండి, అందుకే మార్నింగ్ నుంచి ఏమి షూట్ చేయలేదన్నమాట. ఇంకా స్కూల్కి రెడీ చేసేసాను మా చిన్నబాబుని అయితే. ఇంకా స్కూల్ లేదని మెసేజ్ అయితే వచ్చిందండి. ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. ఇంక వాడు బాక్స్ అది పక్కన పెట్టేసి ఇంక నేను పనసకాయ అయితే కట్ చేస్తున్నాను అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. 3 days అయింది, బాగా ముగ్గింది. కట్ చేస్తుంటే మా చిన్నోడు నేను వీడియో తీస్తానని చెప్పి వాడైతే వీడియో తీసాడనమాట. సరే అని చెప్పి నేను ఇంక దాన్ని కంటిన్యూ చేశాను. వ్లాగ్ అయితే పెడదాము అనేసి. చాలా టేస్టీగా, చాలా తియ్యగా ఉన్నాయండి. ఇంకా ఈ గింజలతో కూడా కర్రీ చేసుకుంటారు. కాయ అయితే చిన్నగానే ఉంది కానివ్వండి, పనస తొనలు అయితే చాలా తియ్యగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా ఈరోజైతే ప్రతి శుక్రవారం గుళ్ళోకి అయితే కంపల్సరీ వెళ్తాం కదండి. వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. అందులోనూ వర్షం ఒకటి వస్తుంది కదా, ఇంకా పాడైపోతున్నాయి. చట్నీ కూడా చేయట్లేదు. ఇంక ఈరోజైతే కొబ్బరి సున్న అయితే చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తాను అనమాట. లాస్ట్ వీక్ కూడా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి, డీ ఫ్రిడ్జ్లో, అవి ఇవి కలిపి. ఇంకా ఇది అయితే తినాలనిపించింది నాకు. ఇంకా మా ఫ్రెండ్ రమ్య అయితే దీని షార్ట్ అయితే పెట్టిందనమాట. ఇంకా అది చేసినప్పటి నుంచి నాకైతే ఇది తినాలనిపిస్తూ ఉందనమాట. రమ్య తాతిన తను కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తుందండి. అసలు తనే ఫస్ట్ స్టార్ట్ చేసింది. నన్నైతే పెట్టు 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 అని ఎప్పటి నుంచో మా చిన్నవాడు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి చెప్తుందనమాట. చిన్నపిల్లల అల్లరి అవన్నీ, అంటే నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, నువ్వు అవన్నీ పెట్టు చాలా బాగుంటుంది అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తుంది. కానీ మా ఇంట్లో అయితే నేనే పెద్ద కోడలు అనమాట. మాది ఉమ్మడి ఫ్యామిలీయే. లాస్ట్ 3-4 years వరకు కూడా అందరూ కలిపే ఉండేవాళ్ళము. ఇంకా దీని మీద అయితే నేను ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను అనమాట. కానీ నాకు కూడా చెయ్యాలని ఉండేది కానీ కుదరదు కదా, ఇంకా అని చెప్పి నేను దీని జోలికైతే వెళ్ళలేదు. సడన్గా మా పెద్ద బాబు అయితే ఈ మధ్య విజయవాడ వెళ్ళినప్పుడు షార్ట్ పెట్టాడనమాట ఫస్ట్. ఇంకా దాంతో అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా రమ్యకు కూడా వాడే చెప్పాడనమాట, ఇలా షార్ట్ పెట్టానంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనేసి. సరే వాడు స్టార్ట్ చేసింది నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇంకా నాకు అసలు దీని గురించి ఏమీ తెలియదు, ఎలా చేయాలి ఏంటి అనేసి. అది కూడా తనే రమ్యనే చెప్పిందనమాట, ఎలా స్టార్ట్ చేయాలి అని. ఇంకా నేను ఇంకా చేస్తున్నట్టు కూడా మా ఇంట్లో తెలియదు అనమాట. ఇంట్లో అంటే మా వారికి తెలుసు. ఇప్పుడైతే మా వారు నేను పిల్లలే ఉంటున్నాం కాబట్టి. ఇంకా మా మరిది గారులకి, అంటే మా ఇంటి పక్కనే మా చిన్న అత్తయ్య గారు వాళ్ళందరూ ఉంటారు, పెద్ద ఫ్యామిలీ అనమాట. కానీ ఎవ్వరికీ చెప్పలేదు ఇంకా. అంటే నేను ఎంతవరకు చేయగలను అనేది అసలు నాకే తెలీదు. స్టార్ట్ చేశాను. కొంచెం అయితే సబ్స్క్రైబర్స్ పెరిగాక చెప్దాం కదా అని ఇంకా వదిలేసాను అనమాట. వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళని చూసినప్పుడల్లా చెప్పేయాలనిపిస్తుంది, కానీ మళ్ళీ భయం వేస్తుంది, చెప్పలేకపోతున్నాను వాళ్ళకి. ఇంకా మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే లేరు, కానీ వాళ్ళ అన్నదమ్ములందరూ మా చుట్టుపక్కలే ఉంటారనమాట. మా పక్కన ఇల్లే. కానీ అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ ఎందుకో భయంతోనో అసలు ఎందుకో తెలియదు, చెప్పలేకపోతున్నాను వాళ్ళకి. చెప్పాలి, కొంచెం సబ్స్క్రైబ్స్ అయితే పెరిగాక చెప్దాము అని. ఇంకా రమ్య చేసినంత కలర్ అయితే రాలేదు. మా అమ్మమ్మ కూడా చిన్నప్పుడు బాగా చేసేది కొబ్బరి సున్ను, కానీ అంత కలర్ అయితే మరి బెల్లం వల్ల రాలేదో ఇంకా దగ్గరికి రావాలనేది నాకు తెలియలేదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకైతే ఇంకా అవి ఇంకా అలా తినలేము కదా, స్పూన్ వేసుకొని అనేసి చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసాను అనమాట. ఇంకా కొబ్బరి కోరేది కూడా లేదు. ఇంకా మిక్సీలో అయితే బాగా పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా అయితే కొబ్బరి పొడి చేసేసాను. ఇంకా అది బెల్లంలో వేసి కలిపేసామన్నమాట. ఇలా అయితే ఇవి రెడీ అయిపోయాయి అనమాట కొబ్బరి సున్నులు. చాలా టేస్టీ అండ్ కొబ్బరి బెల్లం కలిపి తింటే హెల్త్కి కూడా మంచిది. సో ట్రై చేయండి మీరు కూడా. ఏదైనా చేస్తాను అన్నప్పుడు మా వారు అంటారు, నీకు వచ్చినట్టు చెయ్యి, యూట్యూబ్లో మాత్రం చూసి చెయ్యకు అంటారు. కానీ నాకు ఏది తెలియకపోయినా ఫస్ట్ ఎవరికొకరికి ఫోన్ చేస్తాను, లేదంటే యూట్యూబ్లో చూసి వంటలు అయితే రెడీ చేస్తూ ఉంటాను అనమాట. కానీ అసలు ఎలా టేస్ట్ వచ్చినా కానీ ఏమీ అనరు అనమాట. మా ఆయన అయితే పాపం అడ్జస్ట్ అయి తినేస్తారు. కానీ మరీ పడేసేలా ఉండవులేండి, తినేలాగానే ఉంటాయి. ఇదైతే బాగానే ఉన్నాయన్నమాట కొబ్బరి సున్నూజ్ అయితే. నాకైతే తినాలనిపించి చేసుకున్నాను కదా, తినేసాను అనమాట. ఇంకా రమ్య అయితే ప్రాసెస్ పెట్టలేదు, కానీ ఇలా చేస్తూ మాట్లాడింది. ఈసారి దాన్ని అది ఎలా చేస్తుందో అడగాలి. ఇంకా మా తమ్ముడు కూడా ఒక వీడియోగ్రాఫర్ అనమాట. అసలు వాడు కనుక సపోర్ట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. కానీ వాడికి ఎందుకో యూట్యూబ్ ఛానల్ అంటే ఇంట్రెస్ట్ లేదు.
నాకు కూడా ఏదన్నా అడిగాను అనుకోండి, సేమ్ నన్ను ఎలా అడిగావో అలాగే యూట్యూబ్లో కొట్టు వస్తుంది, చూసి నేర్చుకో అని చెప్తాడు నాకు. నాకైతే రమ్యనే చెప్పిందనమాట, ఇలా ఇలా ఎల్లు ఎడిటింగ్ ఇలా చేసుకో అని చెప్పి. ఇంకా వాడిని ఏమడిగినా చూడు చేస్తున్నావు కదా, చెయ్యి చూద్దాం చూద్దాం అంటాడు. వాడు సపోర్ట్ చేస్తే చాలా చిన్న పనిలా అనిపిస్తుంది కదండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఎలా ఏంటి అని. కానీ వాడు బిజీ, వాడిది దీంట్లో అయితే ఇంట్రెస్ట్ లేదు వాడికి, అందుకే చేయట్లేదు. కానీ వాడిని ఎప్పటి నుంచి మేము అందరం అనమాట రోజు వేరే ఊరు వెళ్తావు కదా చెయ్యి అని అంటాము. ఇంకా వర్షం అయితే అస్సలు తగ్గట్లేదండి. నిన్న పొద్దున స్టార్ట్ అయింది, ఈ రోజుకి కూడా వర్షం అనేది తగ్గలేదన్నమాట. ఇంకా వర్షాకాలం చాలా జాగ్రత్తగా టవల్స్ అయినా పిల్లలకి వేసేటప్పుడు షూస్ అయినా చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఇంకా మా మెట్లు పక్కన ఇలా తేలైతే ఉందన్నమాట, ఎంతసేపు చూసినా ఇది కదలట్లేదు ఎటు కూడాను, అలాగే ఉంది. బయట మెట్లు దిగి వెళ్తే రోడ్డు మీద ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.